వాకిటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తోటపల్లి దేవస్థానం భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు. తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించడంపై స్థానిక పంచాయతీ సెక్రటరీ ఎంఆర్ఓ సదరు వ్యక్తికి మౌఖికంగా మరియు నోటీస్ ద్వారా తెలియజేసినప్పటికీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కన్వీనర్ నందివాడ వేణుగోపాలరావు సంతోషం టీవీతో మాట్లాడుతూ, దుర్మార్గంగా ఒక వ్యక్తి అన్యాక్రాంతం చేసుకుంటున్నాడు. మా హిందూ సంస్థలన్నీ కలిపి రేపు అంటే శనివారం పొద్దున్న అక్కడ అందరూ కలిసి దాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన రిటైర్ ఎంప్లాయ్ అయి ఉండి కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఇటువంటి వాటిని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన అందరం మరియు హిందూ ధర్మ సంస్థలన్నీ కూడా పాల్గొని ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. నా పేరు నందివాడ వేణుగోపాలరావు, హిందూ ధర్మ రక్షా సమితి స్టేట్ సెక్రటరీ. అయితే మొన్న కురుపాము దగ్గర తోటపల్లి అనేటటువంటి గ్రామం, గరుగుబిల్లి మండలం, మన్యం జిల్లా. అక్కడ తోటపల్లి దగ్గర వెంకటేశ్వరం కోవిల్ ఉంది. ఆ కోవిల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఆ ఎండోమెంట్ ల్యాండ్లోని అక్కడ ఎండోమెంట్లో పనిచేసిన అతనే ఆయన పదవీ విరమణ చేశాడు. మార్కొండ సీతం నాయుడు గారి పేరు అనుకుంటా. ఆయన బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. అదేమి ఇలాగా ఎండోమెంట్ ల్యాండ్లో ఎందుకు ఇలా కడుతున్నారు అని చెప్పి అడిగితే, అది నా సొంత భూమి, నేను కొనుక్కున్నాను అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు 2 నోటీసులు ఇచ్చినా, ఎంఆర్ఓ గారు వెళ్ళి మాట్లాడినా, అక్కడ పబ్లిక్ రిలేషన్ డిపిఓ గారు, జిల్లా కలెక్టర్ గారి తాలూకా ఆవిడ వెళ్ళి మాట్లాడినా సరే ఏది కార్యక్రమం జరగలేదు. ఆయన మటుకు 2 నెలలు బట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇది ఏ విధంగా శోచనీయం అని చెప్పి మేము అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. హిందూ సంస్థలన్నీ కూడా ఒకసారి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మీద తేల్చుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇలాగా ఎన్నో ఎండోమెంట్ ల్యాండ్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.